నా మీద నాకే అసహ్యం వేస్తోంది. బావ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుదామనుకుంటే నేను టచ్ చేస్తే మలినమైపోతానని బావ వెనక్కి జరిగాడు. ఆ మాటతో బావ నన్ను ఎంత అసహించుకుంటున్నాడో నాకు అర్థమైంది. బావా బావా అంటూ ఏళ్ల తరబడి ప్రేమిస్తూనే ఉన్నాను. జైల్లో ఉన్నప్పుడు కూడా నీకంటే బావ గురించి ఎక్కువగా ఆలోచించాను. బావని ఊహించుకుని బ్రతికాను. కానీ ఈరోజు అదే బావా నా ప్రేమని అర్థం చేసుకోకపోగా నన్ను చాలా చీప్ గా చూస్తున్నాడు. ఆ మాటలకి నాకు చచ్చిపోవాలనిపిస్తుంది మమ్మీ. మౌనిక, నువ్వు అలా మాట్లాడుతుంటే నాకు భయం వేస్తుంది. ప్లీజ్ అలా మాట్లాడుకో. మమ్మీ, బావ నాకు వ్యక్తిత్వం లేదు అన్నాడు కదా, చూపిస్తాను. నేను ఎంతగా తనని ప్రేమించానో చూపిస్తాను. మమ్మీ, నువ్వు ఆలస్యం చేయొద్దు. ముహూర్తాలున్నాయా, మంచి రోజులేనా అని అసలు ఏమీ ఆలోచించకు. వెంటనే నాకు పెళ్లి సంబంధాలు చూడు. నేను పెళ్లి చేసుకుంటాను. ఏ సంబంధమైనా పర్వాలేదు మమ్మీ. లోకల్ అయినా ఎన్ఆర్ఐ అయినా ఏదైనా నాకు పర్వాలేదు. నేను పెళ్లి చేసుకుని నేనెంత మొండిదాన్నో, నా ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో నేను చూపిస్తాను. బావ వింధ్యను పెళ్లి చేసుకున్న తర్వాత నెల రోజులు ఏడుస్తూ కూర్చున్నాను మమ్మీ. అయినా సరే నా ప్రేమ నేను ఆపుకోలేకపోయాను. తను ప్రేమించిన వాడికి పెళ్ళై ఒక కూతురున్న తర్వాత కూడా ఇంకా తన గురించే ఏ అమ్మాయి ఆలోచిస్తుంది? నా ప్రేమ బావకి చులకనగా కనిపిస్తుంది కదూ. చూపిస్తాను. నా ప్రేమలో ఎంత నిజాయితీ ఉందో చూపిస్తాను. పెళ్లి చేసుకుని భర్త ఫ్యామిలీతో హ్యాపీగా ఉండమని బావే కదా చెప్పాడు. నేను ఆ పని చేసి నీ మాట కోసమే నిన్ను మర్చిపోతున్నాను, నీ మాట కోసమే నేను కొత్త జీవితం మొదలు పెట్టాను అని, ఇది నా ప్రేమ అని బావకి తెలిసేలా చేస్తాను. మమ్మీ, ఆలస్యం చేయకుండా నువ్వు పెళ్లి సంబంధం చూడు. మౌనిక, నువ్వేదో ఆవేశంలో అంటున్నావు, కానీ ఇది నీ జీవితమే. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అత్త, ఇప్పటికైనా తను మారింది. నువ్వు మళ్ళీ దాన్ని చెడగొట్టుకో. దాని మూడు మారకముందే ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేసాయి. ఇప్పటి వరకు రాజేష్ రాజేష్ అని దాని జీవితం నాశనం చేసింది చాలు. రై, నువ్వు మాట్లాడితే పళ్ళు రాలు కొడతాను. అమ్మ మౌనిక, నువ్వు ఆవేశపడద్దు. ఒక్కరోజు ఆగితే అన్నీ సర్దుకుంటాయి. నువ్వు పెళ్లి చేస్తావా, లేదంటే బావ చెప్పినట్టు విషం తాగో ఫ్యాన్ కూరేసుకోనో నన్ను చచ్చిపోమంటావా? నేను నిరూపిస్తాను. క్యారెక్టర్ లేనిదాన్ని కాదు నేను. నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, నా ప్రేమలో నిజాయితీ ఉందని నేను నిరూపించుకోవాలి అంటే బావ చెప్పినట్టు నేను పెళ్లి చేసుకోవాలి. మమ్మీ, పెళ్ళా నా చావా నువ్వే నిర్ణయించుకో. మౌనిక, మౌనిక. అత్త, ఖచ్చితంగా నీ కూతురు మారిపోయింది. రాజేష్ ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు. ఇక ప్రాణం పోయినా రాజేష్ వంక చూడదు. రాజేష్ మాట కోసం పెళ్లి చేసుకుంటుంది. ఇప్పుడు పెళ్లి సంబంధం చూడడం తప్ప నీకు వేరే దారే లేదత్తా. పెళ్ళా చావా అని అడుగుతుంది. ఏం చేస్తావో చెయ్యి. వాణి, ఎందుకలా కంగారు పడతావు? తండ్రికి తల్లికి తన కూతురు గురించి తెలియదా? పైగా అను ఎక్కడుంది? మన సంజయ్ దగ్గరే కదా. తనకేం కాదు, నువ్వు కంగారు పడకు.
ఏంటండి కంగారు పడొద్దు అని చెప్పి నాకు చెప్తున్నారు. అను ఏడుస్తూ ఇంటికొచ్చింది చూసి అది కూడా ఏమీ తెలియనట్టు అమాయకంగా మాట్లాడుతున్నారేంటి మీరు? చూడండి, సంధ్య వింధ్య కలిసి దాని బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. అది అక్కడ ఉండలేదు. ఎంత నలిగిపోతుందో నాకు తెలుసు. దానికి ఎవరూ లేరనుకుంటున్నారా? నేనున్నాను. రాజేష్ని రానివ్వండి. ఈ రోజు అటో ఇటో తేల్చేస్తాను. రాజేష్, నీకోసమే చూస్తున్నాను. ఎక్కడికెళ్ళావు? అసలు నీ ఫోన్ కూడా కలవట్లేదు. ఏం జరిగిందమ్మా? అను మీద సంధ్య చేయి చేసుకుందిరా. అను ఏడుస్తూ ఇంటికొచ్చింది. ఓ, వచ్చిందా? సర్లే అమ్మా. అసలు సరేలే అని అంత కూల్గా చెప్పేవేంటి రాజేష్ నువ్వు? అసలు పూర్తిగా తెలుసుకోవా? ఇంకా తెలుసుకోవడానికి ఏముందమ్మా? వచ్చినాను ఇంట్లో లేదురా. మళ్ళీ సంధ్య ఇంటికే వెళ్ళింది. ఓ, వెళ్ళిపోయిందా? సంతోషమే కదమ్మా. ఇంకా ఎందుకు డిస్కషన్? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు రాజేష్? అది నీ కూతురు. నీ కూతుర్ని సంధ్య కొట్టడమేంటి? మళ్ళీ ఏడుస్తూ వెళ్ళడమేంటి? అసలు ఏం జరిగిందో నువ్వు తెలుసుకోవా? అమ్మా, అను గురించి నువ్వు నేను వింధ్య కంటే ఎక్కువగా సంధ్య ఆలోచిస్తుంది. సంధ్య అన్నీ చూసుకుంటుందమ్మా. తన దగ్గరున్నంత కాలం నువ్వు అను గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. రాత్రిపూట నిద్రపోకుండా ఈ విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ నీ ఆరోగ్యం పాడు చేసుకోకమ్మా. వెళ్ళి ప్రశాంతంగా పడుకో. రేయ్, అందరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. అను అక్కడ సంతోషంగా లేదు అని చెప్తుంటే వెళ్ళి ప్రశాంతంగా నిద్రపోమని చెప్తావేంటి అసలు నువ్వు? అది నీ కూతురన్న బాధ్యత కూడా లేదా నీకు? కొంచెం బాధ కూడా లేదా? అమ్మా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్తున్నానమ్మా. సంధ్య గారు అనుని సొంత కూతురి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. అను సంధ్య గారి దగ్గర ఉండటమే కరెక్ట్. వింధ్య ఏం చేసినా ఆలోచించే చేస్తోందమ్మా. వింధ్య కరెక్ట్ నిర్ణయమే తీసుకుంది. దయచేసి నువ్వు ఈ ఒక్క విషయంలో మాత్రం ఇన్వాల్వ్ అవ్వకమ్మా, ప్లీజ్. నేను ముందే చెప్పాను కదా, నువ్వు విన్నావా? అత్తయ్య, మిమ్మల్ని ధైర్యంగా ఉండమన్నాను కానీ మీరు వినలేదు. చూడండి, నేను చెప్పిన మాటే ఆయన కూడా చెప్పారు. ఏంటి? స్నేహితురాళ్ళిద్దరూ కలిసి డ్రామాలాడుతుంటే నా కొడుకుని నీ వైపుకు తిప్పుకుని నా మనవరాల్ని బాధ పెడతారా? రాజేష్ ఇంటికి రాకముందే ఏం చెప్పావో ఎలా నమ్మించావో కానీ వాడు కూడా నీకు సంధ్యకే సపోర్ట్ చేస్తున్నాడు. చూస్తాను. మళ్ళీ ఇంకోసారి అను ఏడుస్తూ ఇంటికొచ్చినా అలా జరిగింది ఇలా జరిగిందని చెప్పి కంప్లైంట్స్ ఇచ్చినా నిన్ను సంధ్యని ఇద్దరిని క్షమించను. అత్తయ్య, వాణి, రాజేష్, మీ అమ్మ తన మనవరాలు వచ్చిన దగ్గర నుంచి అతిగా ఆలోచిస్తుంది, చాదస్తంగా మాట్లాడుతుంది. దీని గురించి మీరేం ఆలోచించకండి. ఏమండి, అది ఏడుస్తూ వచ్చిందని తెలిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని కంగారు పడ్డాను. దాని మీద పొరపాటున చేయి చేసుకున్నందుకు సంధ్య ఎంత బాధపడిందో తెలుసా? నేను దానికి ధైర్యం చెప్పొచ్చాను. ఇప్పుడు మీరు కూడా అత్తయ్యకి చెప్పాల్సిన తీరులో చెప్పారు. టెన్షన్ రిలీఫ్ అయ్యాను. సంధ్య కూతుర్ని దాని చేతిలో పెట్టాను కదా, ఏదున్నా అదే చూసుకుంటుంది. బాగా టైర్డ్ అయిపోయాను. కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను. డిన్నర్ ఏర్పాటు చేయి. అసలు ఎక్కడికి వెళ్ళారు మీరు? మీ ఫోన్ కూడా కలవలేదు. ఆ మౌనిక నా టైం అంతా వేస్ట్ చేసేసింది. మౌనిక మీ టైం వేస్ట్ చేయడం ఏంటి? తర్వాత చెప్తానులే వింధ్య. లేదు లేదు, నాకు ఇప్పుడే చెప్పాలి.
అది జరిగింది. అది మారదా? అసలు దాన్నెందుకు మీ కారులో ఎక్కించుకున్నారు? చెప్పాను కదా, రౌడీలు వెంట పడితే డ్రెస్ చిరిగిపోయిందని అయ్యో పాపమని కారెక్కించుకుంటే దాన్ని కూడా అడ్వాంటేజ్గా తీసుకుంది. ఎలా బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్పాను. ఏమండి, అది జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంకా మీ గురించి ఆలోచిస్తుంది. ఆ తల్లి కూతుర్లు ఏం చేస్తారోనని నాకు భయంగా ఉంది. వింధ్య, వాళ్ళు భయపెడుతుంటే మనం భయపడుతూ కూర్చుంటామా? చెప్పాను కదా, తగిన బుద్ధి చెప్పి వచ్చానని. ఇవేం ఆలోచించకు. నేను ఫ్రెష్ అయి వస్తాను, నువ్వు డిన్నర్ వడ్డించు. ఉం? నేనేంటో చూపిస్తాను మా మమ్మీకి. నన్ను చాలా తక్కువ అంచనేసింది. భూమి ఇంట్లో గ్రేట్ అయితే నేను మా ఇంట్లో గ్రేట్. భూమిని చూసి సంధ్య ప్రౌడ్గా ఫీల్ అయితే నన్ను చూసి మా మమ్మీ ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అలా ఫీల్ అయ్యేలాగా చేస్తాను. అమ్మాను, ఇంట్లో ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ఇప్పుడు నిజం చెప్పు. నేను ఇంటికి వెళ్ళాను కదా, మా మమ్మీతో మీ ఫ్రెండ్ కొట్టింది అని చెప్పాను. మా మమ్మీ చాలా ఫీల్ అవుతూ నువ్వు గెలుస్తావేమో అనుకున్నాను కానీ ఇలా ఓడిపోయి వస్తావనుకోలేదు అని నాతో అంది. గెలవడం ఏంటి, ఓడిపోవడం ఏంటి? అసలేం మాట్లాడుతున్నావు తల్లి? నాకు మొదట అర్థం కాలేదు, కానీ మీ సంధ్య ఉందే, ఆ ఉంది. మీ సంధ్య మా మమ్మీ ఇద్దరు కలిసి పందెం వేసుకున్నారంట. ఆ ఏమని? భూమి గొప్పదని సంధ్య, లేదు నేను గొప్పదాన్నని మా మమ్మీ. ఓహో, స్నేహితులిద్దరూ కలిసి అలా పందెం వేసుకున్నారా? నువ్వు చెప్పు, నాకంటే అది గొప్పదా? చిచ్చి చిచ్చి చిచ్చి, అది గొప్పదేంటి? ఇప్పుడు సంధ్య నా మీద చేయి చేసుకుందని నేను వెళ్ళిపోతే భూమి గొప్పదైపోతుంది కదా. నిజమేనమ్మో. ఈ విషయంలో ఎవరు ఓడిపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం ఓడిపోకూడదు. ముఖ్యంగా ఆ భూమి చేతిలో నువ్వు అస్సలు ఓడిపోకూడదు. దాని చేతిలో నువ్వు ఓడిపోతే నీ పరువు కాదు, నా పరువు పోతుంది. అందుకే వచ్చాను. ఒకరోజు అయిపోయింది, ఇంకా 9 డేసే కదా. నేను ఇక్కడే ఉంటాను. అంతగా ఏదైనా కావాలంటే ఇవ్వడానికే నువ్వు ఉన్నావు. ఆ అత్యవసరమైతే మా వాణికి ఫోన్ చేసి ఏది కావాలంటే అది తెప్పించుకోవచ్చు కదా. మీ నానమ్మ దాకా ఎందుకమ్మా? ఏం కావాలన్నా నేను తెప్పిస్తాను కదా. చెప్పాను కదా నువ్వు నా సొంత మనవరాల్లాంటి దానివి అని. అసలు నాకు ఆ భూమిని చూస్తే చిరాకేస్తుంది. సంధ్యలాగే ఎప్పుడు ఏడుపు మొహం పెట్టుకుని కూర్చుంటుంది. అదే నిన్ను చూస్తే నీ మొహంలో ఎంత కళ కనపడుతుందో. అమ్మాను, నువ్వు వచ్చి చాలా మంచి పని చేసావమ్మా. ఆ భూమిని ఓడగొట్టి సంధ్య వింధ్య ఇద్దరూ చేసుకున్న పందెంలో నిన్ను గెలిపించి నువ్వే గ్రేట్ అనిపించే బాధ్యత నాది. ఈ రోజు నుంచి నీ వెనక నేనుంటాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంలో మాత్రం మనం వెనకడుగు వెయ్యొద్దు. నువ్వు అస్సలు తగ్గొద్దు. నేను అస్సలు తగ్గన్నానమ్మా. మీ సంధ్యకి నేనేంటో చూపిస్తాను. నానమ్మ, నాకు ఆకలిస్తుంది, బిర్యానీ తెప్పిస్తావా? ఆ, ఆ, అందరూ పడుకున్నప్పుడు తప్ప సంధ్యని, శ్రీకరంని, శ్రీజని దాటుకుని ఇప్పటికిప్పుడు బిర్యానీ తీసుకురావడం చాలా కష్టమమ్మా. అదేంటి నానమ్మ, ఏది కావాలన్నా చూసుకోవడానికి నువ్వున్నావని ఇప్పుడే చెప్పావు కదా. ఇప్పుడు కూడా చెప్తున్నానమ్మా, నేనున్నాను. కానీ ఇలా ఎప్పుడు పడితే అప్పుడు కాదమ్మా, చాలా సీక్రెట్గా చెయ్యాలి. సంధ్యకి ఏమాత్రం డౌట్ వచ్చినా నువ్వు ఓడిపోతావు. చెప్పాను కదా, నువ్వు ఓడిపోతే నేను ఓడిపోయినట్టే. సర్లే, ఆకలేస్తుంది,
సంధ్య ఇంట్లో ఏం చేసింది? ఆ? వాసన గుమగుమలాడుతుంది. ఏదో స్పెషల్ చేస్తున్నట్టుందమ్మా. అవును, నాకు స్మెల్ వస్తుంది. ఏం వండుతుంది? ఆ, ఏమో, నువ్వెక్కడుండు, నేను వెళ్ళి చూసొస్తాను. వద్దు, నేనే వెళ్ళి చూస్తాను. నేను మాట్లాడాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను నీతో మాట్లాడాలి. హలో, పిలుస్తుంది నిన్నే. మాట్లాడమని చెప్తున్నాను కదా. నిన్నే. నేను ఎన్నిసార్లు పిలిచినా నీకు వినబడదా? చెవు పనిచేయట్లేదా ఏంటి? నువ్వు కొట్టిన తర్వాత కూడా మళ్ళీ నేను మీ ఇంటికి వచ్చానని నా మీద కోపంగా ఉందా? లేదంటే నేనంటే కౌంట్ లేనా? ఇంతసేపటి నుంచి పిలుస్తుంటే కనీసం పలకవే. పిలిచావా? ఎవరిని పిలిచావు? ఇంకెవరిని? నిన్నే. నన్నెప్పుడు పిలిచావు? ఇందాక పిలిచాను కదా. పిలిచావా? ఏమని పిలిచావు? ముందు దగ్గి పిలిచాను, అప్పుడు పలకలేదు. మళ్ళీ ఇదిగో నేను వచ్చానని చెప్పాను, అప్పుడు కూడా పలకలేదు. ఆ తర్వాత చేయి పట్టుకొని లాగి నీతో మాట్లాడాలి అని చెప్పినా గాని నువ్వు కనీసం లెక్క చేయవేంటి? చిన్న పిల్లని నేను పిలుస్తున్నప్పుడు నువ్వు పలకాలి కదా. ఓహో, ఇంతసేపు నువ్వు నన్ను పిలిచావా? నాకు తెలీదమ్మా. మా భూమి అయితే అమ్మా అని పిలుస్తుంది. అలా ఎక్కడుండి పిలిచినా సరే ఏంటి తల్లి అని నేనే దగ్గరికి వెళ్ళి మాట్లాడుతాను. కానీ నువ్వు నన్ను అలా పిలవలేదు కదా. నేను నిన్న అమ్మ అని ఎందుకు పిలుస్తాను? నువ్వు మా అమ్మవి కాదు కదా. మా అమ్మ వింధ్య. అను, ఇందాకటి నుంచి వింటున్నాను, నీ నోట్ నుంచి నువ్వు అనే పదం తప్ప మీరు అనే పదం రాదా? మా ఇంట్లో అందరినీ నేను నువ్వు అనే పిలుస్తాను. అంతెందుకు మా వాణిని పేరు పెట్టి పిలుస్తాను. తప్పమ్మా, పెద్దవాళ్ళని అలా పిలవకూడదు. సరే, ఇప్పుడేంటి? మీరు అని పిలవాలి, అంతే కదా. అలానే పిలుస్తాను. నాకు ఆకలేస్తుంది. మీరు నాకు హోటల్ నుంచి ఏదైనా బిర్యానీ తెప్పిస్తారా? కావాలంటే ఇంట్లో నా పాకెట్ మనీ ఉంది. ఇంటికి వెళ్ళాక అందులో నుంచి డబ్బులు తీసి ఇచ్చేస్తాను. ఈరోజు కూడా నిన్నట్లానే పప్పు పచ్చడి చేసి పెట్టొద్దు. డబ్బులు ఇస్తావా? ఎంత ఇస్తావు? నా దగ్గర పాకెట్ మనీ ఉంది. ఎంతైతే అంత ఇచ్చేస్తాను. నాకు మీ ఇంట్లో భోజనం వద్దు. నాన్ వెజ్ లేదే నా కడుపు నిండదు. మరి రాత్రి నేను పెరుగన్నం తినిపిస్తే చాలా కమ్మగా ఉందని తిన్నావు కదా. చాలా బాగుంది. రాత్రి అంటే నాకు బాగా ఆకలేసింది. అప్పుడేం పెట్టినా తినేదాన్ని. అయినా ఇంతసేపు డిస్కషన్ ఏంటి? ఇంట్లో వండిన ఫుడ్ నచ్చలేదని చెప్తే వాణి నా కోసం ఎన్ని ఐటమ్స్ తెప్పిస్తుందో తెలుసా? నైట్ నైట్ వంట వాళ్ళని మార్చి కొత్త వంట వాళ్ళని పెడుతుంది. మీరు పర్మిషన్ ఇస్తే మా వాణికి ఒక్కసారి ఫోన్ చేసి మంచి రెస్టారెంట్ నుంచి పిజ్జా, బర్గర్, బిర్యానీ అన్నీ తెప్పించమని చెప్తాను. నీకు నిజంగా బిర్యానీ తినాలనుందా? అదే కదా ఇందాక నుంచి చెప్తున్నాను. నువ్వు బిర్యానీ తినాలంటే నాతో నువ్వు ఇలా మాట్లాడకూడదు. మరి ఇంకెలా మాట్లాడాలి? ముందు నాతో అరవకూడదు.
నన్ను ఎప్పుడు పిలవాలన్నా అమ్మా అనే పిలవాలి. చెప్పాను కదా, మళ్ళీ మొదటికే వచ్చారేంటి? మీరు మా అమ్మ కాదు కదా. నేనే మీ అమ్మని. నిన్ను నవమాసాలు మోసింది నేనే. ఏంటలా షాక్ అయి చూస్తున్నావు? నువ్వు మా వింధ్య కూతురువైతే నాకు కూడా కూతురువే. నిన్ను మా వింధ్య నవమాసాలు మోస్తే నేను మోసినట్టే. అంతెందుకు, చిన్నప్పుడు నీకు పాలు సరిపోకపోతే నేను పాలిచ్చాను. నువ్వు నా ఫ్రెండ్ని అమ్మ అని పిలిస్తే నన్ను కూడా అమ్మ అని పిలవాలి. అమ్మ అని పిలవాలి కదా, రేపటి నుంచి పిలుస్తానులే. రేపటి నుంచి కాదు, ఇప్పటి నుంచే పిలవాలి. అబ్బాయి ఏంటి నసా, ప్లీజ్ అర్థం చేసుకో. నీ కూతురు అన్నావు కదా, నీ కూతురే అడుగుతుంది అనుకో. నీ కడుపున పుట్టిన నీ కూతురే అనుకో. ఆకలేస్తుంది, నాకు నచ్చిన బిర్యానీ హోటల్ నుంచి తెప్పిస్తావా అమ్మా? ఏంటమ్మా, ఇంకొక్కసారి పిలు. ఆకలేస్తుందమ్మా. తనొచ్చి భూమి పక్కనే కూర్చుంటుంది. నేను భూమి పక్కన కూర్చోవాలా? ఎందుకు కూర్చోవాలి? ప్రతిసారి నాకు భూమికి కంపేర్ చేస్తారేంటి? అను, ఆకలేస్తే ఇక్కడ కూర్చో, లేదంటే లోపలికి వెళ్ళిపో. అబ్బా, బిర్యానీ చూడ్డానికి ఎంత బాగుందో.